హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంకా ఇదైతే అమ్మ వాళ్ళ ఊర్లో లాస్ట్ డే అనమాట. అంటే గురువారం రోజు మార్నింగ్. ఇంక ఇక్కడైతే అమ్మ కాఫీ పెట్టమని చెప్పింది. ఇంక అందుకనేసి నేనైతే ఇక్కడ పాలైతే స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకా అవి కాగుతూ ఉంటాయిలే అని చెప్పి కొంచెం అలా బయటకు వచ్చాను అనమాట. ఇంక ఇక్కడైతే మా అన్న వాళ్ళ పాప అక్కడ ఏదో క్లీన్ చేస్తూ ఉంది. ఇంకా అక్కడ ఉన్న ఒక మొక్క అయితే మీకు చూపిస్తున్నానండి. శంకు పూలు అంటారు కదా, ఇంకా ఆ చెట్టు అయితే అమ్మ విత్తనం వేసిందంట. ఇంకా అదైతే మొలిచింది. అది మంచిగా ఇగుర్లు అవి పెట్టుకొని అయితే బాగా వస్తుంది. యాక్చువల్లీ అయితే నేను మార్నింగే వెళ్ళాల్సిందండి ఊరికి. ఇంకా మార్నింగ్ 6కి అలా స్టార్ట్ అయిపోదాము, 7కి అంతా ఊరికి వెళ్ళిపోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను నేను. అంటే 1 అవర్ జర్నీ ఉంటుంది అనమాట అమ్మ వాళ్ళ ఊరి నుంచి మా ఊరికి. ఇంకా 1 అవర్లో వెళ్ళిపోదాంలే, ఇంకా తర్వాత నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించేద్దామని అనుకున్నాను. బట్ ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది మా తమ్ముడు వల్ల. ఇంకా వాడైతే మార్నింగ్ ఎందుకు, ఆఫ్టర్నూన్ 3కి అట్లా వెళ్దాంలే, నేను వదిలిపెట్టేసి వస్తాను అని చెప్పాడు. యాక్చువల్లీ వాడికి మార్నింగ్ ఏంటంటే హెల్త్ కొంచెం మంచిగా అనిపించలేదండి. ఇంకా అందుకని వాడైతే రాలేకపోయాడు అనమాట. ఇంతకుముందు చూపించాను కదా అమ్మ ఒక ఫ్లవర్ అయితే, ఎర్ర ఉమ్మెత్తి చెట్టు అండి. అదైతే ఇంటి ముందు వేసుకుంటే దిష్టికి మంచిదంట, అందుకని అమ్మ వేశారు. తర్వాత వచ్చి గోరింటాకు చూపించాను కదా, అలా పండింది, ఎర్రగా అయితే పండింది. ఇక్కడ వచ్చేసి నేను అందరికీ అయితే కాఫీ కలుపుతా ఉన్నానండి. నేను కాఫీ కలిపితే అమ్మకి నచ్చదు, ఎందుకంటే నేను కాఫీ పొడి కొంచెం తక్కువగా వేసుకుంటాను, షుగర్ ఎక్కువగా వేసుకుంటాను. అమ్మకి అట్లా కాదు, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, కాఫీ పొడి ఎక్కువ వేయాలి, షుగర్ ఏమో తక్కువ వేయాలన్నమాట. తను స్వీట్ అస్సలు తీసుకోదు, ఎక్కువ స్వీట్ అయితే తీసుకోదు. టీలో కానీ ఇంకా కాఫీలో కానీ ఎందులో అయినా సరే షుగర్ లైట్గా ఉంటేనే తాగుతారు. ఇంకా అందుకని ఫస్ట్ అయితే నేను అమ్మకి కలిపిచ్చేసానండి కాఫీ. తనకు కావాల్సినంత కాఫీ పొడి వేసి చక్కెర వేసి అయితే తన వరకు నేను కలిపి అయితే ఇచ్చేసాను. ఇంక ఇది వచ్చేసి నాకు, మా పిన్నికి, ఇంకా మా సిస్టర్కి అనమాట. మా ముగ్గురికి అయితే మేము కలుపుకున్నాము. మాకేంటంటే కొంచెం స్వీట్ ఎక్కువ ఉండాలన్నమాట, తీయగా తాగాలి మేమైతే. ఇంకా తర్వాత అయితే నేను మార్నింగ్కి టిఫిన్ ఏం చేయలేదండి. నేను రైస్ వండేసి బీరకాయ పప్పు అయితే చేసేసాను. ఇంకా మేమంతా ఏమో అంటే తినడానికి రెడీగా కూర్చున్నాం అనమాట. తిందామని కూర్చుంటే ఇక్కడ మా తమ్ముడేమో ఫస్ట్ ఎత్తుకోవడం కేక్ ఎత్తుకున్నాడు వాడైతే. అంటే నైట్ కేక్ కోసం కదా, ఇంకా కేక్ అయితే వాడు ఎత్తుకున్నాడు. వాడు అన్నం తినకుండా అదైతే తింటాడనమాట. కొంచెం అట్లా తినేసి మళ్ళీ వచ్చేసాడులేండి. అండ్ ఇక్కడ మేము ఏంటంటేనండి పేపర్ ప్లేట్స్ తీసుకున్నాము. మళ్ళీ నార్మల్ ప్లేట్స్లో వేసుకుంటే కడగలేకపోతుందంట మా చెల్లెలు అయితే. అందుకని అందరూ పేపర్ ప్లేట్లోనే తినండి అని అయితే చెప్పి ఆర్డర్ వేసింది. ఇంకా సరే, తోమేది అంటే అంట్లు కడిగేది తను అనమాట. ఇంకా తను చెప్పినట్టు వినాలని చెప్పి ఇంకా మేమందరం అయితే పేపర్ ప్లేట్స్ అయితే తెచ్చుకొని ఇంకా రైసు ఇంకా కర్రీసు అన్నీ కూడా ముందర పెట్టుకున్నామండి. ఇంకా అందరికైతే నేను వేస్తున్నాను, రైస్ అయితే అందరికీ వేసేసాను. ఇక్కడైతే కర్రీ వేసేస్తున్నాను అందరికైతే. ఇక్కడ నేనైతే ముందు రోజు చింతాకు పొడి, చిన్న చేపలు వేసి కర్రీ చేసాం కదా, అదైతే తింటున్నానండి. పక్క రోజుకి బాగుంటుంది టేస్ట్ అని చెప్పి. కానీ నాకేమనిపించిందంటే అది కొంచెం ఉప్పు తగ్గింది. ఇంకా చేసిన రోజైతే ఉప్పు పులుపు అంతా కరెక్ట్గా ఉండింది. పక్క రోజుకి ఏమైందంటే ఉప్పు తగ్గిపోయిందండి. మళ్ళీ ఉప్పు వేసుకుంటే సెట్ అయిపోయింది అనమాట. అట్లా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇక్కడైతే అమ్మ నాకు తలకి నూనె పెడుతుంది. అమ్మ ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే ఇంకా ఇట్లా తలకి నూనె పెట్టడము, ఇంకా నవరత్నాలు పెట్టి తలకి మసాజ్ చేసి తల స్నానం చేయించడము, ఇంకా అట్లా అయితే చేసేదన్నమాట. ఇప్పుడైతే మంచిగా తలకి నూనె పెడుతుందండి. నేనైతే ఇంకా ఇంటికాడ ఉన్నప్పుడు నూనె అస్సలు సరిగ్గా పెట్టుకోను నేనైతే. ఇక్కడికి వచ్చినప్పుడే అమ్మ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది నా కోసము. దిష్టికి అవి తీయను, అట్లా చేస్తూ ఉంటుంది అమ్మ అయితే. అదే చెప్తా ఉంది, నూనె పెట్టుకోక చూడు తలకాయ ఎలాగుందో, ఎంటుకలు చూడు ఎట్లాగ అయిపోయినాయో, ఎంత నూనె పెడుతున్నా సరే ఉచ్చు లాగేస్తూ ఉంది అని అది ఇది చెప్తా ఉంది.
ఇంకా నాకు నూనె పెట్టేసిన తర్వాత అయితే ఇంకా పిల్లలకి కూడా నూనె పెట్టేస్తుందండి. ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అమ్మ దగ్గర ఇట్లా నూనె పెట్టించుకుంటా ఉంటే కొంచెం సమ్మగా అట్లా ఉంటుంది అనమాట. మీకు తెలుస్తుంది అనుకుంటున్నా. నా ఫేస్లో అయితే చాలా రిలీఫ్ ఫీల్ వస్తుందండి అట్లా కొబ్బరి నూనె పెట్టుకొని ఇంకా మసాజ్ చేస్తూ ఉంటే. ఊరికి బయలుదేరుతున్నాను నేను. దిష్టి పెట్టేస్తారు కదా. నేను మా తమ్ముడు అదే నిజమేరా ప్రవీణ. మమ్మీ ఇంకేమైతే బాయ్. యాద డబ్బా దొరకతాలి బా. సరే అయితే రండి విని పోదామా. లోపల కూడా వస్తున్నాడా? నువ్వు రావురా? సరేమ్మా బాయ్. ఫైనల్గా అయితే నేను బయలుదేరేసానండి. అంటే మధ్యాహ్నం లంచ్ చేసేసే బయలుదేరాము. 3కి అట్లా స్టార్ట్ అయ్యాము మేమైతే. ఇంకా నేను మా తమ్ముడు పిల్లలు స్టార్ట్ అయ్యామండి ఆటోలో. ఇంకా అమ్మ అయితే బాయ్ చెప్తా ఉంది. ఇంకా అమ్మకి కూడా నేను బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరేసాము. ఇంకా మధ్యలో నేనేమీ షూట్ చేయలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా అమ్మ దగ్గర హెయిర్ ఆయిల్ పెట్టేసుకొని ఇంకా మళ్ళీ వంట చేశాను. ఆఫ్టర్నూన్కి వంట చేసేసి తినేసి ఇంకా మళ్ళీ స్నానాలు చేసేసి రెడీ అయిపోయి అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి. అండ్ ప్రతిసారి ఏంటంటే పిల్లలు ఏడుస్తారండి. అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళినా సరే రిటర్న్ ఇంటికి రావడానికైతే ఖచ్చితంగా ఏడుస్తారు. మేము రాము అని అయితే గోల్ చేస్తారు. వెళ్ళి అయితే వాళ్ళ అమ్మమ్మని పట్టేసుకుంటారు. మేము రాము, మేము వెళ్ళమమ్మమ్మ నువ్వు చెప్పు మమ్మీకి అని చెప్పి. బట్ ఈసారి నేను ఇంటి దగ్గరే వాళ్ళని ప్రిపేర్ చేసి అయితే వచ్చానండి. నేను తీసుకెళ్తున్నాను కదా, మళ్ళీ సైలెంట్గా అయితే మీరు రావాలి, ఏడవకూడదు అని అయితే చెప్పి వాళ్ళకి చెప్పే నేను ఊరికి తీసుకెళ్ళాను. అందువల్ల అనుకుంటా వచ్చేటప్పుడు ఏడవలేదండి. వాళ్ళు బాగా మామూలుగా వచ్చారు. ఇంకా అట్లా నేనైతే ఫైనల్గా ఇంకా ఇంటికి కూడా వచ్చేసాను. తమ్ముడిని కూడా పంపించేసానండి, వాడు వెళ్ళిపోయాడు కూడా. ఇంకా తర్వాత అయితే ఇంకా ఆ రోజు కోడిగుడ్లు పులుసు పెట్టాను. అదే ఉడుకుతా ఉంది. కోడిగుడ్లు పులుసు ఒక పక్కన పెట్టాను. ఇంకొక పక్కన అయితే అన్నం అయితే బియ్యం అయితే కడిగి పెట్టేశానండి. ఇంకా అవైతే ఒక పక్క అవుతున్నాయి. ఇంకా తర్వాత అయితే ఇంకంతా నీట్గా అయితే చిమ్ముకుంటున్నానండి. ఇల్లులు ఇంకా వరండా వాకిలి అంతా కూడా శుద్ధంగా అయితే చిమ్ముకోవాలి ఇప్పుడు. ఇంకా మీరు అక్కడ సౌండ్ చూసారా? ఇంకా ఈవినింగ్ టైంలో ఫుల్ గాలి వస్తుంది. మబ్బులు పట్టేసి ఓ అని చాలా అంటే చాలా గాలి అనమాట. ఇంకా అదే మీకు చూపించాను. అండ్ ఇక్కడైతే ఇంకా నైట్ 7 అట్లా అయిపోయిందండి. ఇంకా పిల్లలకి అయితే అన్నం పెట్టేశాను. ఇంకా వాళ్ళు ఎక్కువసేపు ఆకలికి ఉండలేరు కదా. ఈ మధ్యాహ్నం ఎప్పుడో తిన్నారు అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా మళ్ళీ అక్కడ అమ్మ పెట్టినా కూడా వాళ్ళు తినలేదండి. ఇంకా అందుకని పిల్లలకైతే అన్నం పెట్టేసి ఇంక ఇక్కడైతే నేను హోంవర్క్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి వాళ్ళకైతే చెక్ చేశాను. ఇంకా విన్నీ అయితే కంప్లీట్ చేసేసింది. ఇంకా మా పెద్ద పాపకి ఏదో కొంచెం పెండింగ్ ఉంటే తనైతే రాసుకుంటా ఉందండి. ఇంక ఇక్కడైతే నేను మా విన్నీ అయితే కొంచెం అట్లా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. వాళ్ళకి స్కూల్కి 4 days గ్యాప్ వచ్చిందండి. అంటే మేము ఆదివారం అరుణాచలం వెళ్ళాము. ఇంకా సోమవారం ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చాము. మంగళవారం స్కూల్కి పంపించలేదు, వాళ్ళకి నిద్ర లేదని చెప్పి. ఇంకా మంగళవారం ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. ఇంకా మంగళవారం కూడా స్కూల్ పోయింది. ఇంకా బుధవారం అక్కడ ఉండిపోయాం కాబట్టి ఆ రోజు స్కూల్ లేదు. ఇంకా గురువారం అయితే ఉదయాన్నే వచ్చి పంపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట. మధ్యాహ్నం నుంచి వచ్చాం కాబట్టి ఇంకా గురువారం కూడా స్కూల్ పోయిందండి. ఇంకా అందుకని
ఈ 4 డేస్లో ముందు అంటే సాటర్డే ఇచ్చుంటారు కదా, ఆ హోంవర్క్ ఏమన్నా పెండింగ్ ఏమన్నా ఉందా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పైతే పిల్లలకి చెప్పాను. ఇంకా వాళ్ళదైతే ఏం లేదు. పెద్ద పాపది ఏదో కొంచెం పెండింగ్ ఉంటే ఇంకా తను అక్కడ కంప్లీట్ చేసుకుంటుంది హోంవర్క్ అయితే. సో ఇంకైతే అదండి. కానీ త్వరగా అన్నీ సర్దుకోండి, అన్నీ నీట్గా సర్దుకునేసారా? నువ్వు అన్నీ నీట్గా సర్దుకున్నా? అన్నీ రాసేసావు కదమ్మా హోంవర్క్? నీకు గురించి ఆపోజిట్ వర్డా విన్నీ? న్యూకి ఆపోజిట్ వర్డ్ ఏందా? న్యూ అంటే ఏంది? కొత్తగా తెలీదా? న్యూకి కొత్తగా కదా, పాతగా. ఇంగ్లీష్లో చెప్పు. న్యూకి ఏందా? న్యూకి ఓల్డ్. ఓల్డ్ అంటే పాతగా. గుడ్డికి? గుడ్డికి బ్యాట్. సాఫ్ట్కి హాట్. ఆహా, ఇంతకే సాఫ్ట్ కా స్వీట్. సాఫ్ట్. హాట్. హాట్. సాఫ్ట్ కుమాయ్. సాఫ్ట్ కి హ్యాపీగా. హ్యాపీకి సాడ్. సాడ్ అక్క చెప్తా. హాట్కి స్వీట్. స్వీట్. హాట్ కి కూల్ కాదు, కూల్. కూల్ కదమ్మా. స్లోకి స్లో. ఫాస్ట్ అక్క చెప్తుంది.